సో ఇక్కడ మరికొంతమంది భక్తులు అయితే ఉన్నారు, మాట్లాడదాం. మరి వాళ్ళు ఎక్కడ నుండి వచ్చారు? అమ్మ ఏం పేరు? మా పేరు విజయలక్ష్మి. ఎక్కడ నుండి వచ్చారు మీరు? మేము అంబర్పేట నుంచి వచ్చినాం. ఇందాకనే వచ్చినాము. మంచిగా దర్శనం అయింది, మంచిగా ఉంది, సంతోషంగా ఉందండి. సో ఎట్లా అనిపిస్తుంది మరి ఇంత మహాగణపతి దర్శనం దొరికింది కదా? మంచిగా దొరికింది. జనాలు ఇంతమంది జనాలలో బాగున్నారు జనాలు. సో ఎట్లా అనిపించింది మరి? మంచిగా అనిపించిందండి. మంచి కోరుకున్నాం. మావానికి జాబ్ రావాలని కోరుకున్నాం. మమ్మీ కాదు కొడతా చదువుతా ఎట్లా అనిపిస్తుంది మరి ఇక్కడ? మంచిగా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. ఇదే ఫస్ట్ టైం రావడం? ఏం లేదు, ప్రతి ఇయర్ వస్తాం. అంటే ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం, అంటే భారతదేశం మొత్తంలో ఇక్కడ మన హైదరాబాద్ లో ఉండడం ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది అండి. మన ఇక్కడ హైదరాబాద్ లో పెద్ద గణేష్ అంటే ఇక్కడే కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ పోలీస్ బలగాలు కూడా సిబ్బందులు కూడా ఉంది, వాళ్ళతో మాట్లాడి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. సార్ నమస్తే సార్. సో మహాగణపతి కూడా భక్తులు అయితే భారీ ఎత్తున వస్తుంటారు, సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మేము అనుకున్నట్టు ముందుగానే మేము అంతా ప్లాన్ చేసుకున్నామండి. బ్యారికేడింగ్ వర్క్ కానీ, ఈ ఫోర్సు అత్యధికంగా పిలిపించుకోవడం కానీ, 3 షిఫ్ట్లలో డ్యూటీలు వేయడం కానీ, ప్రతిదాన్ని పిన్ టు పాయింట్ మేము ముందుగానే ప్లాన్ చేసుకొని ఒక ప్లాన్ ప్రకారము అది ఎగ్జిక్యూట్ చేసామండి. చాలా పీస్ఫుల్ నడిచిపోతున్నది. కాకపోతే మాకు ఈ శనివారం ఆదివారం ఎప్పుడైతే హాలిడేస్ ఉంటే పబ్లిక్ హాలిడేస్, ఆ రోజు కొంచెం రష్ ఎక్కువ వస్తుంది. సో ఆ రోజు కొంచెం మాకు డ్యూటీ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అయినా సరే దాన్ని మేము ఒక సవాల్గా స్వీకరించి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్మూత్ఫుల్గా వాళ్ళ దర్శనం కలిగేలాగా ఏర్పాట్లు చేస్తున్నాము. కాకపోతే వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో నార్మల్గా ఉంటుందండి, అంత ప్రాబ్లం ఏమి ఉండదు. కాబట్టి అందరూ కూడా వచ్చి మన ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకొని వాళ్ళ యొక్క మొక్కులు ఏమంటే మొక్కులు చెల్లించుకొని వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవాల్సింది కదా మేము కోరుతున్నాము. కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పుడు భక్తుల సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ జేబు దొంగలు ఉంటారు, మన పర్సులు కానీ మొబైల్స్ కానీ ఆభరణాలు కానీ అన్ని కొట్టేస్తుంటారు. కాబట్టి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ యొక్క విలువైన వస్తువులను తీసుకొని రాకుండా వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకొని వస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ మాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఇక్కడ ఉన్నాయని చెప్పేసి. ఎంత ఫోర్స్ ఉన్నా కూడా ఆ పబ్లిక్లో మేము వాళ్ళని ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. ఫిర్బీ ఇక్కడ ఒక 50 కెమెరాల వరకు కెమెరాలు పెట్టినాము. తర్వాత కెమెరాల ద్వారా దొంగలను వెరిఫై చేస్తాము, దానిపై వాళ్ళ ఐడెంటిఫై చేస్తాము, వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. క్రౌడ్ కూడా బాగా భారీ ఎత్తున వస్తూ ఉంటారు సార్. మీరు ఇందాక చెప్పారు జేబు దొంగలు ఉంటారు, కొంతమంది తప్పిపోతూ ఉంటారు. సో వాళ్ళకి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? వాళ్ళకు ఇప్పుడు మీరు అన్నట్టు చిన్నపిల్లలు చాలా మంది తప్పిపోతున్నారండి. మా దగ్గర కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇక్కడ ఒకటి పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఉంది, మేము ఇక్కడ గణేష్ ముందు పెట్టుకున్నాము. మైక్లో ఉన్న పిల్లలు మాకు దొరికితే మా దగ్గర వచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తారు. వాళ్ళ యొక్క పేరెంట్స్ పేరు, పిల్లల పేర్లు అనౌన్స్ చేస్తాము. దాని ద్వారా వాళ్ళు వచ్చి ఇమీడియట్గా తీసుకొని పోతున్నారు. ఇప్పటివరకు అయితే పిల్లలు పోయినట్టు మా దగ్గర ఎటువంటి కంప్లైంట్లు వచ్చినాయి ఎమ్మటే హ్యాండ్ ఓవర్ చేసేసాము. ఇంకా రాబోయే భక్తులకు కూడా ఎట్లాంటి జాగ్రత్తలు చెప్పబోతున్నారు, ఇప్పుడు వచ్చే వాళ్ళకు కూడా ఎట్లాంటి జాగ్రత్తలు చెప్పదలుచుకున్నారు? చూడండి, మనకు వీకెండ్స్లో అయితే చాలా పబ్లిక్ వస్తుంది కాబట్టి ఆ వచ్చినప్పుడు కొంచెం అందరూ స్ట్రాంగ్గా ఉండాలి. ఎటువంటి ఇంటి దగ్గర తినకుండా రావడం కానీ అట్లా చేయొద్దు. ఎందుకంటే క్యూ లైన్స్లలో చాలా గంటల సమయం పాటు వేచి ఉండాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కూడా బీ ప్రిపేర్గా, వర్షం వస్తుంది కాబట్టి దాన్ని తగు జాగ్రత్తలు తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. సో చూశారు కదా, ఇక్కడ స్థానిక పోలీస్ బలగాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే దర్శనం చేసుకునే భక్తులు అందరూ కూడా జేబు దొంగలు ఉంటారో, పిల్లలు తప్పిపోతూ ఉంటారు, కొంచెం జాగ్రత్తగా చూసుకొని రావాలని చెప్పి కూడా స్థానిక సిబ్బంది చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ కరుణాకర్తో నవీన్, యోయో టీవీ, హైదరాబాద్.